హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక గిన్నెతో ఇది తీసుకుంటే చాలండి. రోజంతా అలసట బలహీనత ఉండదు. అలాగే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అండి. డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్స్ రెసిపీ. ముందుగా నేనైతే ఒక గంట సేపు నానబెట్టుకున్న పప్పులనండి ఒక 2 స్పూన్లు చొప్పున తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు, పచ్చని పప్పు, పెసరపప్పు, మామూలు కందిపప్పు ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అయితే నానబెట్టుకున్నానండి. ఒక 1/2 కిలో తీసుకున్నాను గోధుమ రవ్వ. అండ్ పాలకూర కూడా ఒక కట్ట సరిపోతుందండి, మీడియం సైజు. ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను, చిల్లీస్, ఒక 2 టమాటాలు పడతాయి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి, నెయ్యి ఎక్కువగానే పడుతుంది. దాంట్లోకి ఈ గోధుమ రవ్వ చక్కగా ఫ్రై అవనివ్వాలండి. ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇవన్నీ. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, మాడి వాసనతో టేస్ట్ బాగోదు. చక్కగా నెయ్యి అంతా గోధుమ రవ్వకు పడుతుంది. ఇగో చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. మీరు పక్కనే ఉండి తిప్పుతూ చేయాలి ఇవి, లేకపోతే మాడిపోతుందండి, అడుగంటుతుంది కూడా. సో ఇవన్నీ బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత అదే కుక్కర్ గిన్నెలోకి కొంచెం నెయ్యి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర అండ్ ఇంగువ వేసుకోవాలండి. డైజెషన్కి బాగా పనిచేస్తుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇలా 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. దాంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ పడుతుందండి. అవి కూడా పచ్చి వాసన పోయి కొంచెం వేగాలి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ పాటు తిప్పుతూ చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఇది కూడా అడుగంటుతుంది. తర్వాత దాంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ పడుతుందండి, తర్వాత చూసుకుందాం. అండ్ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు ఇవి కూడా ఒక 5 మినిట్స్ తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనం పాలకూరను కూడా వేసుకోవాలి. 1 బై 1 వేసుకుంటూ ఒక 5 మినిట్స్ గ్యాప్లోనే చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇవి. తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి తిప్పుకున్నాను. దీంట్లో కారం ఎక్కువ పట్టదండి, ఒక 1/2 స్పూన్ చాలు, ఇంకెక్కువ పట్టదు. ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కదా, మళ్ళీ స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత ధనియా పౌడరు వేసుకున్నాను. చూసారుగా, ఇలాగ కొంచెం వాటర్ కూడా ఫామ్ అయినాయి. సో ఇలా చూసుకుంటూ ఉండండి. కొంచెం బాయిల్డ్ అవుతున్నప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను 1/2 కిలో అంటే 1 గ్లాస్ తీసుకున్నాను కదండి, దానికి 3 గ్లాసులు వాటర్ పట్టినాయి నాకు. కుక్కర్ గిన్నె కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. అదే మామూలుగా వేరే గిన్నెలో అయితే చేసుకోవాలనుకున్న వాళ్ళు 1 గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ అయితే పడుతుందండి, 1 గ్లాస్ గోధుమ రవ్వకి. తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. కుక్కర్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఇట్లా ఫైన్గా కుక్ అయిపోతుంది, చూసారా. దీన్ని ఒక బౌల్లోకి, వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. దాంట్లోకి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. అంతే, ఉప్పు చూసుకోండి. అంతే, ఇట్స్ రెడీ టు సర్వ్ అండ్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, subscribe and hit the bell icon to watch more videos. Thank you.